పడింది. రాతి బండ ముందు నిలిచిన యువకుడి కళ్ళలో రూపం కనిపించింది. చెక్కుతో మొదటి గీత రాయిపై పడిన క్షణం నిశ్శబ్దం మారింది. ఆ శబ్దం అతని కలల మొదటి స్వరం అయింది. గురువు నేర్పిన ఓపిక అతని చేతుల్లో బలమైంది. ప్రతి దెబ్బలో ఆ ఉపదేశం ప్రతిధ్వనించింది. చోట కొత్త ఆకారం కనిపించింది. కష్టానికి రూపం వస్తుందని అతను అర్థం చేసుకున్నాడు. సూర్యకిరణాలు దూసుకొచ్చి శిల్పాన్ని తాకాయి. వెలుగు కూడా రూపాన్ని ఆహ్వానించినట్టుంది. స్నేహితులు ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నలు అడిగారు. అతని సమాధానం మాత్రం చిరునవ్వే. ప్రతిరోజు కొంచెం మార్పు కనిపించింది. పట్టుదలతో రాయి కూడా మాట వినింది. చెక్కు మళ్ళీ మళ్ళీ పడినప్పుడు చేతులు అలసిపోయాయి. కానీ ఆ అలసటలోనే గర్వం పుట్టింది. శిల్పం మెల్లగా జీవంలా కనిపించింది. రాతిలో దాగిన కథ బయటికి వచ్చింది. ఆసక్తిగా చుట్టూ నిలబడ్డారు. వారి కళ్ళలో ఆశ్చర్యం మెరిసింది. గురువు దగ్గరికి వచ్చి మౌనంగా తల ఊపాడు. ఆ ఒక్క చూపే పెద్ద ప్రశంస అయ్యింది. సాయంత్రపు కాంతి శిల్పాన్ని బంగారు రంగుల ముంచింది. ఆ రూపం ఇప్పుడు కథ చెబుతోంది. రాయి కేవలం రాయి కాదు అని అతను గ్రహించాడు. మనసు పెట్టిన చేతుల్లో అది కళగా మారుతుంది. శ్రమకు ఓపిక తోడైతే అసాధ్యం తగ్గిపోతుంది. రాతిలో కూడా జీవం కనిపిస్తుంది.
చిన్న శిల్పశాలలో ఉదయం కాంతి పడింది. రాతి బండ ముందు నిలిచిన యువకుడి కళ్ళలో రూపం కనిపించింది. చెక్కుతో మొదటి గీత రాయిపై పడిన క్షణం నిశ్శబ్దం మారింది. ఆ శబ్దం అతని కలల మొదటి స్వరమైంది. గురువు నేర్పిన ఓపిక అతని చేతుల్లో బలం అయింది. ప్రతి దెబ్బలో ఉపదేశం ప్రతిధ్వనించింది. రాయి తొలగిన చోట కొత్త ఆకారం కనిపించింది. కష్టానికి రూపం వస్తుందని అతను అర్థం చేసుకున్నాడు. సూర్యకిరణాలు దూసుకొచ్చి శిల్పాన్ని తాకాయి. వెలుగు కూడా రూపాన్ని ఆహ్వానించినట్టుంది. స్నేహితులు ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నలు అడిగారు. అతని సమాధానం మాత్రం చిరునవ్వే. ప్రతిరోజు కొంచెం మార్పు కనిపించింది. పట్టుదలతో రాయి కూడా మాట వినింది. చెక్కు మళ్ళీ మళ్ళీ పడినప్పుడు చేతులు అలసిపోయాయి. కానీ ఆ అలసటలోనే గైగర్వం పుట్టింది. శిల్పం మెల్లగా జీవంలా కనిపించింది. రాతిలో దాగిన కథ బయటికి వచ్చింది. చూపే పెద్ద ప్రశంస అయింది. సాయంత్రపు కాంతి శిల్పాన్ని బంగారు రంగులో ముంచింది. ఆ రూపం ఇప్పుడు కథ చెబుతుంది. రాయి కేవలం రాయి కాదు అని అతను గ్రహించాడు. మనసు పెట్టిన చేతుల్లో అది కళగా మారుతుంది. శ్రమకు ఓపిక తోడైతే అసాధ్యం తగ్గిపోతుంది. రాతిలో కూడా జీవం కనిపిస్తుంది.